మైసెల్ఫ్ ఉషారాణి మహేష్ ఫ్రమ్ ప్రొస్పల్లి అండి. బిఫోర్ వెస్టేజ్ నేను అవుట్ ఆఫ్ కంట్రీలో సింగపూర్లో 7.5 సంవత్సరాలు వర్క్ చేశాను మెకానికల్ ఇంజనీర్గా. సో అక్కడ నేను ఎర్లీ మార్నింగ్ 7:30కి డ్యూటీకి వెళ్తే నైట్ 10:30 వరకు డ్యూటీ చేస్తే ఓవర్ టైం చేస్తే 90,000 వచ్చేదండి, 90,000 నా జీతం. సో అక్కడి నుంచి ఆఫ్టర్ కరోనా సెకండ్ వేవ్లో నేను రిటర్న్ వచ్చేసాను. వచ్చే ముందు నాకు 1 month బిఫోర్ అక్కడ పంటి నొప్పి వచ్చిందండి. సివియర్ అయిపోతే అక్కడ హాస్పిటల్ చూపించుకుంటే 40,000 అవుతుంది అన్నాడు. పంటి నొప్పికి 40,000 అంటే ఎవరైనా నమ్ముతారా? నవ్వుతారు. సో నేను అక్కడ అనుకున్నాను అది సింగపూర్ కదా, సో ఎక్కువ కాస్ట్ చెప్పుకుంటారని చెప్పి వచ్చేసిన తర్వాత దగ్గరలో మా కొత్తపేట అనే గ్రామం ఊర్లో చూపించుకుంటే వాడన్నాడు 30,000 అవుతుంది అన్నాడు. ఏంటి పంటి నొప్పికి ఎంత ప్రాబ్లం అంటే నాది ఏమైందంటే నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం అయ్యింది మొత్తం లోన. సో అతను చూపించుకున్న తర్వాత మన మైండ్ సెట్ ఎలా ఉంటుందండి, తక్కువ బేరం ఆడాలి కదా. మా మేడం గారు బేరం ఆడడంలో చాలా దిట్ట. సో ఆవిడ 18,000కి బేరం ఆడిందండి. ఆ డాక్టర్ని బతిమాలి 18,000కి బేరం ఆడితే సో ఆయన ఒప్పుకున్నాడు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు 4 daysకి మళ్ళీ మెడిసిన్స్ ఇస్తారుగా, 4 daysకి నాకు మెడిసిన్స్ ఇచ్చారు. నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది భగవంతుడి మిరాకిల్. ఎందుకంటే భగవంతుడు ఒక ఛాన్స్ ఇస్తారంటారు కదా, మేము యూనివర్స్ని బాగా నమ్ముతాం. సో ఆ యూనివర్స్ ఎలాగ ఇచ్చిందంటే రాఘవం గారి రూపంలో మా ఇంటికి వచ్చిందండి. ఎక్కడో 70 kilometers దూరం నుంచి మా ఇంటికి వచ్చింది. ఆవిడ ఏ ఆస్తో వచ్చిందో తెలియదు కానీ మా మేడం కొన్నది ఒకటే పేస్ట్. ఈవిడేదో చేసి ఉద్ధరించేద్దాం అనుకుంటే ఆవిడ ఒక పేస్ట్ కొనేసి ఇంకో పేస్ట్ ఏం చేసిందంటే పక్కోడికి అమ్మించిందండి. ఆవిడ పాపం నిరాశకి వెళ్ళి ఉండొచ్చు. కానీ అప్పటికే మా సిచ్యువేషన్ ఎట్లాంటిదంటే నేను అవుట్ ఆఫ్ కంట్రీలో ఎంత సంపాదించినా కానీ ఇల్లు కట్టాను, కొంత ల్యాండ్ కొనడం వల్ల దగ్గర ఒక 4 lakhs అప్పు అయ్యాం. నేను అక్కడ 90,000కి పని చేసిన వ్యక్తి ఇక్కడికి వచ్చి 9,000కి 10,000కి జీతానికి పని చేయమంటే చేయగలదమా? నేను అక్కడ సూపర్వైజర్ కానీ పనిచేసే వ్యక్తినండి. సో నాకు కింద 20 మంది పనిచేసేవారు. ఈ రోజు నేను ఆ తర్వాత వచ్చిన తర్వాత 15,000కి వేరే కంపెనీలో 15,000కి జీతగాడికి జాయిన్ అవ్వాను. మా మేడం ఇంటి అవసరాల పరిస్థితిని బట్టి మాకు కిరాణా షాప్ ఉండేదండి. ఆ షాప్ని చూసుకుంటే 9 గంటల వరకు ఆ షాప్ ఓపెన్ చేసి 9 గంటలకు మళ్ళీ స్కూల్లోకి వెళ్ళి ఆవిడ 8,000కి జీతానికి పనిచేసేది. ఒకప్పుడు 18,000 28,000కి అమలాపురంలో టీచర్గా పనిచేసిన వ్యక్తి 5,000కి 8,000కి జీతానికి పనిచేసింది. సో ఇద్దరి సరిపోవట్లేదు, ప్రాబ్లమ్స్ చూస్తే ఎక్కువైంది. సో నేను కొంత ల్యాండ్ అమ్మేద్దాము క్లియర్ అయిపోతుంది కదని చెప్తే సో నువ్వు వద్దు అలా కాదని చెప్పి మళ్ళీ పట్టుబట్టి తెలియని మిరాకిల్ అంటే మన జీవితంలో అదే ఒక్క క్షణం అంటారు కదండి, ఆ ఒక్క క్షణమే రాఘవం గారు మా జీవితంలో. ఒకసారి మా అప్లై సో నా జర్నీ వేస్టేజ్లో 16వ నెల అండి. 4 నెలలకే స్టార్ అయ్యాను. స్టార్ అయిన తర్వాత సుబ్బయ్య శెట్టి సార్ చేతుల మీదుగా 48,000 తీసుకున్న టైంలో బ్రీజా కార్ ఓపెన్ చేసామండి. సో 1 yearకి సార్ అందరూ చెప్తారు కదండి 1 year 1 lakh 1 crore అంటారుగా. సో నేను అదే మా ఇంట్లో అద్దం మీద ఇప్పటికీ ఉంటుందండి 1 year 1 crore 1 lakh అనేది. సో సెప్టెంబర్ 1వ తారీఖుని పెరవల్ బూట్ క్యాంప్కి మేము క్రౌన్ డైరెక్టర్గా 1,20,000 చెక్ తీసుకున్నాము. సో సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు చెప్తున్నా. లాస్ట్ మంత్ నవంబర్లో మా అమ్మగారు ఎక్స్పైర్ అయ్యారు. సో ఆ టైంలో నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఎక్కడికి వెళ్ళకపోయినా ₹1,00,000 నాకు వచ్చిందండి. సో రాత్రి వచ్చిన చెక్కు బాలి గారికి మరి నా మీద ఇంకా దయ కలగలేదు ఏమో, ₹40,000 తక్కువ ₹1,00,000 ఇచ్చారు. 4 నెలల నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి 6 నెలలు ప్రతి నెల 1 lakh అబవ్ వస్తుంది తప్ప కానీ ఎక్కడా తగ్గలేదండి. చూడండి ఎవరైనా ఇస్తారండి? ఒక నెల అంతా ఇంట్లో కూర్చున్నా కానీ నాకు ₹1,00,000 ఇచ్చారండి. ప్రతి నెల ₹1,00,000 వస్తుంది. సో ఇటువంటి అవకాశం నాకు నిజంగా చెప్తున్నా 7.5 సంవత్సరాలు ఒక కింద ఈడిగం చేశానా అనిపిస్తుంది. అదే 7.5 సంవత్సరాలు ఇందులో 7 నెలలు కష్టపడితేనే ₹1,00,000 వచ్చేస్తుందండి. సో లీడర్స్ నేను ఒక్కటే చెప్తా, ఈరోజు నా టీం మైసూర్ తీసుకెళ్ళానండి. 12 మందితో వెళ్ళాం. 12 మంది ఎలా తయారవ్వండి అంటే రేసు గుర్రాల కంటే దారుణంగా తయారండి. ఎందుకంటే మాట్లాడడం రాని వ్యక్తి నిన్న ఎంసీ చేసేసారండి. చూడండి మీటింగ్ కాండక్ట్ చేసే సత్తా వచ్చేసింది ఒక వ్యక్తికి. ఈ రోజున ఒక్కొక్కరు ఒక్కోలా అని మాట్లాడుతుంటే ఈ రోజున నా టీం 38 మంది ఇక్కడికి తీసుకొచ్చానండి.
మనం చేయాల్సింది నేనేది ఎప్పుడు నేనేం చేయనండి, ఓన్లీ మీటింగ్లోనే యూజ్ చేస్తాను. ప్రతి మీటింగ్కి ప్రతి బూట్ క్యాంప్కి నేను యూటిలైజ్ చేసుకుంటాను. సో మీటింగ్లో కూర్చోబెట్టుకుంటేనే మనం ఆ గ్రోత్ అనేది వాళ్ళకి అర్థమవుతుందండి. మనం ఎంత చెప్పినా అర్థం కాదు. నిజంగా నాకు తెలిసిన తక్కువే, 16 నెలలు అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. కానీ మేము చేసేది ఏంటంటే మీటింగ్ ప్రతిరోజు మీటింగ్. రాత్రి కూడా సార్ సుధాకర్ సార్ ఫోన్ చేస్తే చేస్తాను సార్ అని పెట్టేశాను, కానీ చేయలేకపోయాను. ఎందుకంటే రాత్రి 12:30 అయింది ఇంటికి వచ్చేటాడికి. సో మనం కష్టపడితే నిజంగా మా మేడం టార్గెట్ ఒకటే, ఈ మంత్ 80% 150,000 కొట్టాలి మేము, గ్యారంటీగా కూడా చూపిస్తామండి. ఎందుకంటే బూట్ క్యాంప్లో మాకంటూ ఒక నెక్స్ట్ జరిగే బూట్ క్యాంప్లో మాకంటూ ఒక విలువ ఉండాలనే గోల్తో పనిచేస్తున్నామండి. ఈ రెండింగ్కి నా టీం నుంచి నవంబర్ థాయిలాండ్ వెళ్ళే గ్రూప్లో 20 మంది మెంబర్స్ నేను గ్రూప్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అందులో నేను, మా ఆవిడ, మా అమ్మాయి. చూడండి, ఇప్పటివరకు నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు ₹1,00,000 ఖర్చు పెట్టివ్వండి. ఎందుకంటే వీసాకి ₹1,00,000 అవుతుంది, కంపెనీ ఫ్రీగా ముగ్గురిని తీసుకెళ్తుందండి. అది అంటే ఇటువంటి అవకాశం ఎవరికైనా ఉందంటారా? ఓకే, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి 80% మా టార్గెట్ 5 లక్షలు అండి. ఎందుకంటే మేము 16 నెలల్లోనే 1,20,000 సంపాదించినప్పుడు 5 లక్షలు సంపాదించగలమా లేదండి? గ్యారంటీగా సంపాదించానండి, నిజంగా చెప్తున్నాను సార్. ఈ ఎండింగ్ నా చెక్ 5 లక్షలు గ్యారంటీగా చెబుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారు.